ఒక్కదాన్నే తీసుకొస్తున్నాను కూలి. దాని మీద పిల్లలకి మరి అమ్మ మందులకి ఇంట్లో ఖర్చుకి అది ఒక ఇల్లు తప్పించి ఇంకేం లేదు. కష్టపడితే తిండి లేకపోతే లేదు. ఉద్యానవనము అంటే చాలా మందికి, చాలా దూరం నుండి చూసే వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము అని అందరూ ఊహించుకున్నది. గతంలో ఈ ఉద్యానం అనే ప్రాంతాన్ని రెండో కోనసీమగా వర్ణించేవాళ్ళు. మా జిల్లా బాగా వెనకబడిపోయింది సార్. ఈ రోజుల్లో మేము పడే బాధలకి అదంతా వ్యతిరేకంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయం పక్కన పెడితే అసలు ఆరోగ్యంగా బతకడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ప్రపంచంలో ఎయిడ్స్ అనేది ఎంత భయంకరమైన వ్యాధో మా ప్రాంతంలో ఈ కిడ్నీ అన్నది ఇంచుమించుగా అంత భయంకరమైన వ్యాధితో సమానంగా ఉంది. నేను ఈ జిల్లా వాసిని. చిన్నప్పటి నుంచి నేను వినేది ఏంటంటే అక్కడ వాటర్లో ఎక్కువగా సిలికాన్ ఉండడం వలన కిడ్నీ డిసీజెస్ రావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సాంద్రత కలిగిన కిడ్నీ డిసీజ్ ఉన్న ప్రాంతాల్లో మూడోదిగా మంది గుర్తించడం జరిగింది. యంగ్ బాయ్స్ ఆఫ్ అరౌండ్ 18 years, 16 years చదువుతున్న వాళ్ళు, స్టూడెంట్స్, బీఈడి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సో మెనీ పీపుల్ డైడ్. ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ మోర్ దాన్ 20,000 I can say. ఇక్కడ పెళ్ళి అంటే ఒక అబ్బాయికి పెళ్లి చేద్దామంటే తనకి పెళ్లికి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు మా ఏరియాకి ఇవ్వడానికి. ఆ గ్రామం నుంచి అమ్మాయిలకు వేరే గ్రామస్తులు వచ్చి పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి దాపరించింది ఈ ప్రాంతానికి. ఆడపిల్లకి పెళ్లి అవక వాళ్ళు బాధపడుతున్నారు, మగపిల్లల పెళ్లి అయితే మగపిల్లవాడు బాధపడుతున్నారు. మేము అందుకే చాలా మంది వలసపోవాల్సి వస్తుందండి. ఇలా వలసపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలు పడినప్పుడు ఉద్యోగం కోసం ఎలా వీలు పడుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కూడా ఉండడానికి సుముఖత చూపించడం లేదు. ఇక్కడ టీచర్స్ రావాలంటే ఇక్కడికి కొంత ఆలోచిస్తున్నారండి. టీచర్స్ అనే కాదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఆలోచిస్తారండి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి కొద్దిగా ఈ కిడ్నీ వ్యాధి నుంచి భయపడుతున్నారు. ఊరు మొత్తం సార్ ఇలాగే ప్రాబ్లం ఉన్నాయి అవన్నమాట. ఊర్లో అందరు పేదవాళ్ళే, ఎవరికి కూడా ఏది సదుపాయం లేదు. మా జీవన ఆధారము కూలీ నాలు చేసుకొని బతుకుతున్నాము. లేబర్ కష్టపడకపోతే వాడికి డబ్బులు రావు. వాళ్ళు కష్టపడితే కిడ్నీ మీద ఒత్తిడి అంటారు. మరి ఏ రకంగా మేము బతకాలనేది మాకు అర్థం కావడం లేదు. తగ్గడం లేదు, మందులు వేసుకుంటున్నాం కానీ తగ్గడం లేదు. మాకంటే మేము పేదోళ్ళు మేయట్లేదు. డయాలసిస్ ఏం లేదు మరి, పూర్ కదా, డయాలసిస్ కోసం మరి అవకాశం లేదండి. పలానా రోజు రమ్మంటే వెళ్ళడానికి ఆ పేషెంట్తో ఇంకో మనిషి ఉండాలి. అంటే మళ్ళీ ఇంజక్షన్లు, వెళ్ళడము, ఖర్చులు, మంచి సెట్ అన్ని మళ్ళా ఓన్ గా పెట్టుకోవాలంటే మరి అది ఎవరో డబ్బు గల వాళ్ళు పెట్టుకోగలరు కానీ పేదోళ్ళు అట్లా పెట్టుకోలేదు. ఇది మా అమ్మ అండి. మాకు బయటకి ఎక్కడికి వెళ్ళకపోతే జరగదు. అలాగని మరి కూలి ఇంట్లోనున్నా జరగడం లేదు. మా నాన్న కూడా అదే ప్రాబ్లంగా చనిపోయారు. 2 ఆడపిల్లలు నాకు. నేను ఒక్కదాన్ని తెచ్చేది చిన్న పిల్లలు వాళ్ళిద్దరు. మరి మా అమ్మకి మందులకి గట్రా కొనుక్కోవాలన్నా చాలా కష్టమవుతుంది. తినడానికే కష్టంగా ఉంది. అందులోనూ మళ్ళీ కిడ్నీ పేషెంట్. నేను మందులు వాడుకొని వెళ్తున్నాను పనికి. డబ్బులు ఉంటే మందులు వేసుకోవడం, లేకపోతే పాలకోవడం. ఆ పాలకొంటుంది ఇదే పరిస్థితి. హండ్రెడ్ 75% కిడ్నీ ఎఫెక్ట్ నుంచి చనిపోతారు మా ఊర్లో. మా ఊర్లే కాదు, ఇప్పుడు సైనూరు, అమలపాడు మొత్తం ఏరియా మొత్తం తీవ్రప్రాంతం మొత్తం ఈ విధంగా ఎఫెక్ట్. అంత పెద్ద భూస్వాములు ఎవరు కూడా లేరు. కొద్ది గొప్ప దేశాలలో ఇక్కడ కష్టపడే రైతు కూలీలు కానీ పాలకుల నుంచి ఎటువంటి స్పందన లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ 1% కూడా ప్రయోజనం లేదు. మాకు ఎన్నోసార్లు వచ్చినారు. మా బాధ కొరకై పెట్టుకొని రావడము, పెట్టుకుని వెళ్ళిపోవడం. ఎప్పుడు ఒక్క రూపాయి మాత్రం కూడా ఇవ్వలేదు, రూపాయి సాయం కూడా చేయలేదు. మరి ఎందుకు రావాలి? ఇప్పుడు 10 years 15 years నుంచి చెప్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. దీని గురించి ప్రయోజనం మాత్రం 0 సార్.
ఇప్పటికీ ఎంతోమంది ఇద్వానిపల్లి గ్రామంలో చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, ఒక 7-8 సంవత్సరాల వయసు పిల్లలు కూడా చనిపోతున్నారు. పది పైసలు మిగలవు, మా గతి ఏంటి? ఏడు తిని మేము బతుకుతాము, చేపల వాళ్ళు తెచ్చుకునే వాళ్ళము. మనం కష్టపడితే తిండి, మనం కష్టపడకపోతే తిండి లేదు. ఇదంతా మందులకే అవుతున్నది బాబు. ఏడు చేస్తాం, కుటుంబాలు బతకడమేనగా, మేము బతకడమేనగా. డబ్బులు ఎక్కడ పోయి నాకు ఎవరు లేడు. కూలి పని చేసుకుని 150 తెచ్చుకుంటారు, 5,000 6,000 అని కావాలి వాళ్ళకి, కష్టం కదా. తర్వాత దగ్గరలోనే హాస్పిటల్ లేదు. మరి మాకు తెలియదు, దగ్గర వైజాగ్ వెళ్ళొద్దా రావద్దా? ఎక్కడెక్కడో విశాఖపట్నం అక్కడ దూరంగా ఒక 500 రూపాయల ఛార్జీలో డాక్టర్లు ఉన్నారు. మా దగ్గరలో ఒక్కరు కూడా నెఫ్రాలజిస్టులు కానీ ఎవరు కూడా లేరు. శ్రీకాకుళంలో సూపర్ స్పెషాలిటీ అనేది ఎవరు లేరు, అవైలబుల్గా లేరు, ఎవరు రావట్లేదు ఇక్కడికి. నెఫ్రాలజిస్ట్ దీనికి అంటే ఈ కిడ్నీ డిసీజెస్ గురించి అవసరం కాబట్టి ఎక్కడైనా ఒక నెఫ్రాలజిస్టులను ఒక 3-2 పెట్టి ఒక నెఫ్రాలజిస్ట్ యూనిట్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయిస్తే బాగుంటుంది. ఒకటి వాటర్ పొల్యూషన్ అని అన్నారు. ఆ వాటర్ పొల్యూషన్ కూడా ఈరోజు లేకుండా మన మినరల్ వాటర్ పెట్టి క్లియర్ చేసినప్పుడు కూడా ఈ వ్యాధులు అనేది పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ సమ్ ఆఫ్ ది విలేజెస్ దే ఎస్టాబ్లిష్డ్ మినరల్ వాటర్ ప్లాంట్స్, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టారు చాలా ఏరియాలో. ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడాను ఆ వాటర్ తాగిన కూడా ఆగడం లేదు. అది ప్రవృత్తి మేటి చేస్తుంది, ప్రవృత్తి మేటి మనకు చేయదు. మేము బాగా అలసిపోయాం, అసలు మాకు ఎవరు నమ్మాలో కూడా తెలియదు, ఏ ప్రభుత్వం నమ్మాలో కూడా తెలియదు. ఓట్లు దండుకునేటప్పుడు, అన్ని విధాలు దండుకునేటప్పుడు మేమున్నాం అంటారు, కానీ ఇప్పుడు ప్రాణాలు పోయేటప్పుడు ఎవరున్నారు? ఊర్లో లేదు సార్, అసలు చూడాలంటే శ్మశానాలు అయిపోతున్నాయి ప్రతి ఊరు కూడా. పథకాలు అన్నీ వస్తుంటాయి కానీ అమలు 100% ఎక్కడ జరగడం లేదు. ఈ పరిశోధనలు అని చెప్పేసి గత 10 ఏళ్ళగా ఎంతో మంది సైంటిస్టులు కూడా వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇసుక, మట్టి, నీరు తీసుకెళ్ళి టెస్టులు చేసి, ఒక సిలికా అన్నారు, ఇంకోరేమో పెస్టిసైడ్స్ అన్నారు, ఇంకోరేమో వీళ్ళు హై అంటే ఫిష్ తింటారు అన్నారు. ఏది మాకు కన్ఫర్మ్ చెప్పట్లేదండి. సగం వరకు చేసి సగం సర్వేలతోని, సగం పరిశోధనతోని ఆపేయటం జరిగిపోతుంది. దానికి కారణం దానికి కావాల్సిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అలాట్మెంట్ కావట్లేదు. ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ స్టోరీస్ బికాస్ ఇట్స్ ఏ స్మాల్ ఏరియా ప్రివైలింగ్ ఇన్ ఓన్లీ 6 to 8 మండల్స్. అమెరికా లాంటి దేశాల్లోనే కిడ్నీ వ్యాధి చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దానికి కారణాన్ని కనిపెట్టడానికి 10 నుంచి 12 సంవత్సరాల పాటు పరిశోధన సాగించాల్సిన అవసరం వచ్చింది. మనం కేవలం ఏదో విదేశీ బృందాన్ని తీసుకొచ్చి ఒక 10 రోజులు అక్కడ సర్వేలు నిర్వహించి, ఒక 15 రోజులు వాళ్ళు ఏదో వాటిని సమగ్రంగా అన్ని విశ్లేషించి ఇది కారణం ఉండొచ్చు అనే ఒక కారణాన్ని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవటం, ఆ తర్వాత అదే కారణమేమో అనుకొని కొన్ని ఇంప్లిమెంటేషన్స్, వాటర్ ప్యూరిఫైయింగ్ ఇలాంటివి కొన్ని చేపట్టుకోవడం ఇప్పటిదాకా జరుగుతుంటారు. జరగాల్సింది పూర్తి స్థాయి పరిశోధన. ఇక్కడ ఒక టీంని కొన్ని సంవత్సరాల పాటు వర్క్ చేయగలిగేటట్టు కొందరిని అపాయింట్ చేసి ఆ టీం ద్వారా పూర్తి స్థాయి వర్కప్ చేస్తే తప్ప దీనికి కారణాన్ని కనిపెట్టలేరు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ కాజ్ ఏంటనేది కనుక్కుంటే అప్పుడు వీళ్ళందరికీ మోక్షం వస్తుంది. అప్పటిదాకా ఈ జనాలు అలా పెరుగుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. మా భవిష్యత్తులు అయిపోయావు కదా, మా పిల్లల భవిష్యత్తులు ఇంకేం అలరి అవుతావో అని మాకు భయం వేస్తుంది. బొంబాయి, గోవా వలసపోతున్నారు. మరి ప్రభుత్వం ఏ సాయం చేసినా, మాకు మందులు సాయం చేసినా అవుతుంది, డబ్బులు సాయం చేసినా అవుతుంది, ఏ చేసినా అవుతుంది. మీరు ఏ సాయం చూపెడితే అదే సాయం చూపెడతా. ఊళ్ళో అడుగుతున్నదమ్మా, నాకు అదేనో సాయం చేయండి. అదే అది మతిలేసిన కొట్టి నాకు ఊళ్ళో